నమస్తే వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం కంది పంటలో తెగుళ్ల నివారణ గురించి మాట్లాడుకుందాం. అసలు కంది పంటకు సంబంధించి ఎలాంటి తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా నివారించాలి, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ జి పద్మజ మ్యామ్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. ఫస్ట్ మనం తెగుల గురించి మాట్లాడుకునే ముందు అసలు మన రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం కంది సాగు చేస్తున్నారు మ్యామ్? అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ప్రధాన పంటలను చూసినట్లయితే వరి, మొక్కజొన్న, పత్తి, మిరప ఇలాంటి పంటలనే ఎక్కువ ఇంటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే అపరాల పంటలైన కంది, పెసర, మినుముని చూసినట్లయితే ఈ సాగు విస్తీర్ణము ముఖ్యంగా మనకి వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, గజ్వేల్, నిర్మల్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఎక్కువగా ఈ కంది, పెసర, మినుము అనే పంటలని వాటి యొక్క సాగు విస్తీర్ణం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా సుమారుగా 5 లక్షల ఎకరాలలో ఈ కంది పంటని సాగు చేస్తున్నారు. ఇక పెసర, మినుము పంటలని కూడా 2 లక్షల ఎకరాలలో ఈ పంటలని తక్కువ కాల పరిమితి కలిగిన అపరాల పంటలని సాగు విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే మన వికారాబాద్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో అంటే వికారాబాద్ జిల్లాలలో, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో కూడా మనకి ఈ ఆరుతడి పంటలలో ప్రధానంగా కంది పంటని వాళ్ళు ఎంచుకోవడము, అదేవిధంగా ఎక్కువ విస్తీర్ణము మనకి ఈ జిల్లాలలో కనిపిస్తుంది. సో ఈ సాగు విస్తీర్ణంలో చూసినట్లయితే సుమారుగా 5 లక్షల ఎకరాలుగా మన ఈ తెలంగాణలో కంది పంటని సాగు చేస్తున్నారండి. ఓకే మ్యామ్. కంది పంటను ఆశించే తెగుళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అయితే కంది పంటని ముఖ్యంగా మనకి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఆరుతడి పంటగా వర్షాకాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఇవి కొన్ని రకాల అంటే వాటి యొక్క కాల పరిమితిని బట్టి వాటిని విత్తుకోవడం మరియు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక కంది పంటని విత్తుకునేటట్టు చూసినట్లయితే మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు కంది పంటని విత్తుకోవడానికి అనువైన సమయం. అయితే ఎవరైతే ఆలస్యంగా కొంతమంది రైతులు వర్షాలు లేటుగా పడడం కానీ, లేకపోతే వేరే పంటను వేసుకోదగిన వాతావరణం లేక కంది పంటను ఎంచుకునే వాళ్ళు కొంచెం ఆలస్యంగా వేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ వర్షాకాలంలో వేసుకున్న పంటలలో ముఖ్యంగా కందిలో వచ్చే తెగుళ్ళని చూసినట్లయితే మనకి ఎండు తెగుళ్ళు చాలా ఎక్కువగా వచ్చి ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎండు తెగుళ్ళు 3 రకాల ఎండు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఈ 3 రకాల ఎండు తెగుళ్ళని చూసినట్లయితే ఫైటాఫ్థెరా ఎండు తెగులు, ఫిజేరియం ఎండు తెగులు, అదేవిధంగా డ్రై రూట్ రాట్ అంటే వేరు కుళ్ళిపోవడం వల్ల కూడా మొక్కలు ఎండిపోతాయి. దాన్ని మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అని అంటాము. సో ఈ 3 రకాల ఎండు తెగుళ్ళు సంభవిస్తాయి. ఇక తర్వాత వైరస్ తెగుళ్ళు చూసినట్లయితే నల్లి ద్వారా వ్యాప్తి చెందే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్, గొడ్డుబోతు తెగులు అని అంటారు తెలుగులో. ఈ తెగులు ఆశించడం వలన పూత ఉండదు, కాత గాయదు. 100% వరకు ఒకవేళ ఈ తెగులు ఆశించినట్లయితే 100% వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుందండి. ఓకే పద్మజ మ్యామ్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ రైతులు కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యంగా వేసే వాళ్ళు ఉన్నారన్నారు కదా. అలా ఒకవేళ ఎవరైనా రైతులు ఆలస్యంగా ఎత్తారనుకోండి మ్యామ్, అలా ఇంకా ఎలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది ఆ కంది పంటకు సంబంధించి? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంది యొక్క విత్తుకునే కాలం చూసినట్లయితే అంటే విత్తే సమయం అని అంటాం. ఈ విత్తే సమయాన్ని చూసినట్లయితే మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ నెల రోజుల వ్యవధిని మనము నిర్ధారించడం అనేది జరిగింది. సో మనం రికమెండేషన్ ఇచ్చిన టైంని చూసినట్లయితే ఈ 30 రోజులు. సో జూలై 15 తర్వాత ఎవరైతే విత్తుకుంటారో వారు మన ఆగస్టు 1 వరకు కూడా విత్తుకోవచ్చు. లేదు అని అంటే ఆగస్టు 15 తర్వాత కొంతమంది రైతులు ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినాయి. సో ఇప్పుడు కూడా రైతులు ఏంటంటే ఎక్కడైతే పంట వేరే వాళ్ళు వేసిన పంట పోయిన దగ్గర ఇప్పుడు విత్తుకోవచ్చా అనేసి చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు విత్తుకోవడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ సెప్టెంబర్లో ఉన్నాము. సెప్టెంబర్లో తక్కువ కాల పరిమితి కలిగిన పంటలను ఎంచుకోవచ్చు. లేదా ఆలస్యంగా ఎక్కువ కాల పరిమితి కలిగిన పంటలని తీసుకొని అంటే 180 రోజుల
పంటకాలం కలిగినటువంటి రకాన్ని కనుక ఇప్పుడు విత్తినట్లయితే గొడ్డుమొత్తు తెగులు అనే వైరస్ తెగులు ఇందాక చెప్పినట్టుగా నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు రావడానికి ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో ఖచ్చితంగా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ సమయం నల్లికి అనుకూలమైన సమయం, అంటే తక్కువ ఉష్ణోగ్రతలు అధిక తేమ ఉండడము ఈ నల్లికి అనుకూలమైన సమయము. కాబట్టి ఆలస్యంగా విత్తుకున్న రైతులు, అంటే ఆలస్యంగా ఎప్పుడైతే ఆగస్టు 15 తర్వాత విత్తుకుంటారో అటువంటి రైతుల పొలాలలో ఈ కంది పంటలో గొడ్డుమూతు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే గొడ్డుమూతు తెగులు ఆశించినప్పుడు పూత ఉండదు, కాత కాయదు. కాబట్టి ఆలస్యంగా విత్తుకోవడము సూచితం కాదు. ఎవరైతే కంది పంటను విత్తుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు వాళ్ళ నేలల స్వభావాన్ని, అదేవిధంగా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి రకాలను, అంటే వాటి యొక్క కాల పరిమితి కలిగినటువంటి రకాలను ఎంచుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులు ఎవరైతే జూన్ 15 నుండి విత్తుకుంటారో వారు ఎక్కువగా 160 నుంచి 180 కాల పరిమితి కలిగినటువంటి రకాలను విత్తుకుంటారు. ఒకవేళ ఇప్పుడు కనుక సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో విత్తుకునే రైతులు ఎవరైనా విత్తుకోవాలి అని అనుకుంటే తక్కువ కాల పరిమితి, అంటే 120 రోజుల నుంచి 130 రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలను ఎంచుకోవడము ఉత్తమం. ఓకే, పద్మజ గారు, మీరు ఇంతమంది మాట్లాడిన దాంట్లో చెప్పారు గత కొన్ని రోజుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసాయి. అక్కడ ఏమైనా కంది పంటలో ఏమైనా వేరే తెగులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పంటకి ఎలాంటి నష్టం ఏమైనా వచ్చిందా? అండ్ ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే మురికి నీరు, కొన్ని చోట్ల మురికి నీరు నిలువ ఉంటుంది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి అంటున్నారు రైతులు. సో ఈ రెండింటికి పరిష్కారాలు? అయితే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మనకి కొన్ని జిల్లాలలో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం అనేది జరిగింది. అయితే మనకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మృత్తిక చూసినట్లయితే ఎక్కువగా మనకి క్లే సాయిల్స్, అంటే నల్లరేగడి భూములు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ నల్లరేగడి భూములలో ఈ పంటను, అంటే కంది పంటను విత్తుకునే రైతులు ఎక్కువగా ఈ నల్లరేగడి భూములలో విత్తుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఆరుతడిగా విత్తుకుంటారో కొంచెం ఎర్రచిలక నేలలు కూడా అనువైన సాయిల్స్. అయితే ఈ నల్లరేగడి భూములలో విత్తుకున్నప్పుడు ఈ భారీ నుంచి అతి భారీగా పడిన వర్షాలకి, అంటే మృత్తికై ఆరక ఎప్పుడు తడిగా ఉండడం వల్ల, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి మురుగునీరు పోనటువంటి భూములలో, అంటే ఎక్కువగా ఈ నల్లరేగడి భూములలో అంత త్వరగా మురుగునీరు అనేది బయటికి పోదు. అదేవిధంగా ఎక్కువగా తేమ ఉండడం వల్ల ఈ వర్షాలకి గాను కంది పంట మనకి ఫైటాఫ్థొరా ఎండు తెగులు అనే తెగులుకి గురి కావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు పడిన, అంటే ఇంతకుముందు ఈ 30 రోజులలో పడిన వర్షాలకి మనకి సంగారెడ్డి, అదేవిధంగా మెదక్, ఇంకా వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే కొంతవరకు ఫైటాఫ్థొరా ఎండు తెగులు ఆశించినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ ఫైటాఫ్థొరా ఎండు తెగులు ఆశించడం వల్ల, అంటే ఎప్పుడు ఆశిస్తుందంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు ఒక 7 నుంచి 8 రోజుల కాల వ్యవధిలో గనక 300 నుంచి 400 mm పడినప్పుడు ఈ ఎండు తెగులు అనేది ఖచ్చితంగా ఆశిస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైటాఫ్థొరా ఎండు తెగులు అంటున్నారు కదా మ్యామ్, అంటే ఎట్లా గుర్తించాలి దాన్ని? ఒకవేళ గుర్తించిన తర్వాత కూడా నివారణకు సంబంధించి ఏం చేయాలి తెగులుకి? అయితే ఈ ఫైటాఫ్థొరా ఎండు తెగుల్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ వర్షాలు పడినప్పుడు, అదేవిధంగా నల్లరేగడి భూములు, అంటే మురుగునీరు పోనటువంటి భూములలో ఈ కందిని విత్తినప్పుడు ఎక్కువగా వస్తుందని చెప్పుకున్నాము. అయితే ఈ తెగుల్ని ఎలా గుర్తించాలి అని వాటి యొక్క గుర్తింపు లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే ఫైటాఫ్థొరా ఎండు తెగులు మన ముఖ్యంగా మొలక దశ నుంచి శాఖీయ దశలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విత్తుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల కాలంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినట్లయితే మొలక దశలో ఉంటాయి. సో ఆ మొలక దశలో కనుక ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ ఫైటాఫ్థొరా ఎండు తెగులు ఆశించి మొక్కలన్నీ కూడా, అంటే మొలక దశలో చాలా చిన్నగా ఉంటాయి మరియు అతి సున్నితమైన దశ. కాబట్టి ఈ దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వాటి యొక్క మృత్తిక యొక్క తేమ అధికంగా ఉండడం వల్ల, అదేవిధంగా వాతావరణంలో తేమ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ ఫైటాఫ్థొరా అనే శిలీంధ్రము భూమి ద్వారా మొక్కలకి ఆశిస్తుంది. ఈ మొక్కలకి వేరు వ్యవస్థ ద్వారా లోపలికి ఆశించినప్పుడు కాండం యొక్క పైభాగంలో మనకి నల్లటి నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆకుల పైభాగంలో కూడా నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి మొక్క మొలక దశలో ఉన్నట్లయితే అంటే మొత్తం ఎండిపోతుంది.
అదే శాకీయ దశలో అంటే 30 రోజుల నుంచి 45 రోజుల తర్వాత ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి గాను ఈ ఫైటోఫ్థోరా ఎండు తెగులు ఆశించినట్లయితే కాండ పైభాగంలో ఇందాక చెప్పినట్టుగా నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడతాయి. కింద మృత్తికని ఆనుకొని ఉన్నటువంటి కాండ పైభాగం నుంచి పైన ఆకులు వేసే వరకు అంటే వాటి యొక్క కాండ భాగాలకి మొక్కల యొక్క పిటియోల్స్ అంటాం. ఆ పిటియోల్స్ పైన కూడా నీటితో తడిసినటువంటి మచ్చలు లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం అనేది గమనించవచ్చు. అదేవిధంగా ఆకులు కూడా నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి ఆకుల యొక్క అంచు భాగాల నుండి లోపలికి మధ్య ఈనే వరకు క్రమంగా అది ఎండిపోతూ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్కలని గమనించినప్పుడు కింద అడుగు భాగంలో ఉన్నటువంటి ఆకులు మొదటగా పండుబారి రాలిపోవడం అనేది గమనించవచ్చు. క్రమేణా కింది నుంచి పైన వరకు అంటే ఈ ఫైటోఫ్థోరా ఎండు తెగులు ఏమంటే మనకి ఏవైతే పోషకాలు మనకి మృత్తిక నుంచి మొక్కలు తీసుకుంటాయో ఆ పోషకాల సరఫరా నాళాలతో పాటు కణజాలాలతో పాటు ఈ శిలీంధ్రం కూడా మొక్క పైకి వెళ్తుంది. కాబట్టి కింద భాగాలు అంటే అడుగు భాగంలో ఉన్నటువంటి మొదటగా వచ్చినటువంటి ఆకులు మొదటగా పండుబారిపోయి రాలిపోవడము, తర్వాత అంటే లేటుగా వచ్చినటువంటి ఆకులు అంటే చిగురాకులు తర్వాతగా క్రమక్రమంగా ఇవి రాలిపోతూ ఉంటాయి. ఇది గమనించవలసిన లక్షణాలు. అయితే ఇటువంటి లక్షణాలు ఏవైతే కనిపిస్తే వాటిని మనము ఫైటోఫ్థోరా ఎండు తెగులుగా నిర్ధారించుకోవచ్చు. ఇంకా 60 రోజుల తర్వాత కూడా ఒకవేళ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినట్లయితే ఈ ఫైటోఫ్థోరా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు గుర్తించవలసిన లక్షణాలు ఏమిటి అంటే కాండ పైభాగంలో గరుకుగా ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి గరుకుగా అంటే మనం పట్టుకొని చూస్తే గరుకుగా ఉంటాయి. గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. అక్కడక్కడ మనకి ఉబ్బినటువంటి కాండ భాగాలను కూడా మనము గమనించవచ్చు. ఇవి ఫైటోఫ్థోరా ఎండు తెగులు యొక్క గుర్తించవలసిన లక్షణాలు. ఇక వాటి నివారణ చూసినట్లయితే ఫైటోఫ్థోరా ఎండు తెగులుని ఇది శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందే తెగులు అని చెప్పాను. సో ఈ తెగులుని మనము నివారించుకోవాలి అనంటే మొదటగా యాజమాన్య పద్ధతులని ఖచ్చితంగా పాటించాలి. సో ఈ తెగులుని నివారించుకోవాలంటే ముందుగానే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి. విత్తన శుద్ధికి గాను ట్రైకోడర్మా విరిడిని 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనాన్ని చొప్పున మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం ద్వారా ఈ మొదటగా ఆశించే అంటే మొలక దశలో ఆశించేటువంటి ఫైటోఫ్థోరా ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. అయితే ఎక్కడైతే ఈ కంది పంటని నీరు పోనటువంటి సమస్యాత్మక భూములలో లేదా నల్లరేగడి భూములలో విత్తుకుంటారో వారు బోదెసాల పద్ధతిలో విత్తుకోవడం అనేది మంచిది. ఎందుకంటే బోదెసాలలో విత్తుకున్నట్లయితే ఎప్పుడైతే అధిక వర్షపాతం ఉంటుందో ఆ సమయంలో ఈ మురుగునీరు పోవడానికి కాలువల ద్వారా మనము పోయేటట్లుగా చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కకి కావలసినటువంటి మాయిశ్చర్ ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమ అందించడానికి కూడా ఈ బోదెసాల పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బోదెసాల పద్ధతిలో ఖచ్చితంగా బోదెలు వేసుకొని విత్తుకోవడం ద్వారా ఈ ఫైటోఫ్థోరా ఎండు తెగులుని నివారించుకోవచ్చు. అయితే ఇంకా శిలీంధ్ర నాశనాల విషయానికి వస్తే శిలీంధ్ర నాశనాలను మనము గమనించినట్లయితే ఈ ఫైటోఫ్థోరా ఎండు తెగులుకి గాను మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ ప్లస్ మెటలాక్సిల్ రూపంలో మనకి రిడోమిల్ ఎంజెడ్ అనే రూపంలో దొరుకుతుంది, లేదా రిడోమిల్ గోల్డ్ అనే రూపంలో కూడా మనకి ఈ మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మందు దొరుకుతుంది. సో ఈ మందుని 2.5 అంటే 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళు తడిసేలాగా మనము పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఫైటోఫ్థోరా ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. ఎస్, రైతు మిత్రులారా వింటున్నారు కదా, పద్మజ మ్యామ్ చాలా క్లియర్గా చెప్తున్నారు కంది పంటలో తెగుళ్ళకి సంబంధించి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కంది పంటకు సంబంధించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, రైతు మిత్రులు చెప్పేటువంటి మరొకటి కంది పంటకు సంబంధించి ఏంటంటే కాలర్ రాట్ తెగులు బాగా ఇబ్బంది పెడుతుంది అంటారు. అసలు ఆ తెగులు గుర్తించడం కానీ నివారణ కానీ ఓవరాల్గా చెప్పండి. అయితే ఈ కాలర్ రాట్ అని అంటే మనకి ఎక్కువగా ఇందాక చెప్పినట్టు ఫైటోఫ్థోరా ఎండు తెగులు ఏంటి ఎక్కువగా అధిక తేమ ఉండడం వల్ల వస్తుంది అని అంటాం. అయితే ఈ కాలర్ రాట్ ఏంటంటే ఎక్కడైతే తేలిక నేలల్లో వేస్తారో, తేలిక నేలల్లో లేకపోతే ఎర్ర చలక నేలల్లో వేసిన పంటకి కంది పంటకి ఈ తేమ
కొంతకాలం ఉంటుంది, మరియు తర్వాత అవి ఆరిపోవడం త్వరగా ఆరిపోతాయి. ఎర్రచిలక నేలలు లేకపోతే ఇసుక నేలలు. ఈ నేలలు ఏంటంటే వర్షము బాగా పడినప్పుడు భూమిలో ఉన్నటువంటి అధిక తేమ లభిస్తుంది. తర్వాత త్వరగా ఆరిపోవడం ద్వారా ఎండిపోవడం అనేది, అంటే బెట్ట వాతావరణ పరిస్థితులకు కూడా గురి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కలగలిపిన ఈ వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాలర్ రాట్ ఆశించేటువంటి స్క్లిరోషియం రాల్బ్సీ అని అంటారు. సో ఈ స్క్లిరోషియం శిలీంధ్రము ఈ మొక్కలకి ఆశించడం వలన ఈ కాలర్ రాట్ అనేది వస్తుంది. కాలర్ రాట్ అనంటే భూమిని ఆనుకొని పై భాగంలో ఉన్నటువంటి 2 నుంచి 3 ఇంచుల కాండ భాగాన్ని కాలర్ అని అంటాం. సో ఈ కాలర్ భాగంలో మనకి బ్లాక్ అవ్వడం, అంటే నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత వాటి మీద తెల్లటి బూజు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ తెల్లటి బూజు మొత్తము కింద రూట్ వ్యవస్థని క్షీణింపజేసి పైన ఉన్నటువంటి మనకి కాలర్ రీజియన్లో కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని కాలర్ రాట్ అంటాము. ఈ తెల్లటి బూజు ఎప్పుడైతే మనకి భూమిని ఆనుకొని ఉన్నటువంటి కాండ భాగాలలో కనిపిస్తుందో అప్పుడు ఈ మొక్కల్ని మనం పీకి చూసినట్లయితే వేరు వ్యవస్థ మొత్తము ఈ స్క్లిరోషియంతోని ఆశించి కనిపిస్తుంది. తద్వారా తర్వాత ఏం జరుగుతుందంటే ఈ స్క్లిరోషియం యొక్క బూజు అనేది ఉండలు కట్టినటువంటి మనకి ఆవగింజలాగా, ఆవగింజలు ఎలా అయితే ఉంటాయో అలాంటి ఆవగింజ పరిమాణంలో ఉన్నటువంటి సిద్ధబీజాలు కూడా ఈ కాలర్ భాగంలో కనిపిస్తాయి. వేరు వ్యవస్థ మొత్తము క్షీణించిపోతుంది. కాబట్టి ఈ మొక్కలు అనేవి ఎదగవు, అదేవిధంగా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కాలర్ రాట్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఏమీ లేదు. ఎక్కడైతే తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అంటే ఆరుతండి పంటగా పండిస్తున్నారో ఆ ప్రాంతాల్లో మాత్రమే, అది కూడా మనకి 2 నుంచి 5% వరకే ఈ స్క్లిరోషియం కాలర్ రాట్ అనేది గమనించడం జరిగింది అన్నట్టు. అయితే ఒకవేళ ఈ తెగులు ఆశిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కింద కాలర్ భాగం తడిసే, అంటే కింద కాండ భాగాలు తడిసే విధంగా మనం పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల్ని అప్పటికప్పుడు నివారించుకోవచ్చు. ఓకే పద్మజ మ్యామ్, ఇంకొకటి గొడ్డుమూత తెగులు ఆశించింది అంటుంటారు. అసలు దాని కారణాలు ఏంటి, నివారణ ఏంటి, అసలు ఎలా గుర్తించాలి ఏంటి ఓవరాల్గా? అయితే మనకి ఈ కందిలో చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు 3 రకాలుగా ఉన్నటువంటి ఎండు తెగుళ్ళు ఆశించడం వల్ల ఎక్కువ నష్టం, అంటే 30 నుంచి 40% వరకు కూడా పంట నష్టం కలుగుతుంది. అదేవిధంగా గొడ్డుమూత తెగులు కూడా చాలా సమస్య అయిన తెగులు. అంటే ఇది ఆశించడం వల్ల ఇందాక చెప్పినట్టుగా మనకి 90 నుంచి 100% వరకు కూడా పంట నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే ఈ గొడ్డుమూత తెగులు అని అంటే ఎందుకు అసలు ఆ పేరు వచ్చింది అని అంటే, ఇది నల్లి ద్వారా వ్యాప్తి చెందే తెగులు. అంటే నల్లి ఈ మొక్కల పైన, ఎక్కడైతే కంది పంట పైన ఆశిస్తుందో, ఆశించినప్పుడు ఆ నల్లి ద్వారా మొక్క లోపలికి మనకి పిజిఎన్పి స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనే ఒక వైరస్ని లోపలికి పంపిస్తుంది. సో ఈ వైరస్ని మొక్క లోపలికి పంపించడం వల్ల ఈ మొక్కలు వంధ్యత్వాన్ని అంటే కోల్పోతాయి, వంధ్యత్వం వస్తుంది అని అంటారు. అంటే ఏవైతే వాటికి పుష్పించే అంటే ప్రత్యుత్పత్తి జరుగుతుందో అటువంటి ఆ ప్రత్యుత్పత్తిని కోల్పోతాయి అన్నట్టు, కోల్పోయేలాగా ఈ వైరస్ చేస్తుంది. కాబట్టి పూతర పూయదు, కాత అనేది కాయదు. అందుకు దీన్ని మనం స్టెరిలిటీ మొజాయిక్ గొడ్డుమూత తెగులు అని అంటాం. అయితే ఈ తెగులు రకాలంటే ఏ దశలో ఆశిస్తే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది అంటే ఆశించే దశని కూడా ఇంపార్టెంట్. ఒకవేళ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ గనుక మనకి విత్తుకున్న 30 రోజుల సమయంలో ఆశించినట్లయితే 100% పంట నష్టం అనేది కలుగుతుంది. ఎందుకనంటే 30 రోజుల కాలంలో ఈ మొక్కలు అనేవి అతి సున్నితమైన దశలో ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వైరస్ ఆశించినట్లయితే మొక్కలు అనేవి ఎదగవు. అదేవిధంగా వాటి యొక్క లక్షణాలను చూసినట్లయితే మొక్కలన్నీ గిడసబారిపోవడము, చిన్న చిన్న ఆకులు వేయడము, ఆ ఆకులు కూడా మనకి లేత ఆకుపచ్చ నుంచి ముదురు ఆకుపచ్చ కలిగినటువంటి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. చిన్న చిన్న లేత ఆకుపచ్చలో ఉన్నటువంటి ఆకులు ఏర్పడతాయి. అది వైరస్ ఎక్కువగా వృద్ధి చెందిన కొద్దీ ఇవి పసుపు రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. మొక్క యొక్క ఎదుగుదల చూసినట్లయితే
కురుచగా కనిపిస్తాయి. మొక్కలు ఎదుగుదల లోపించడం వల్ల కురుచబడిపోయి ఎక్కువ శాఖీయ భాగాలని వేయడం ద్వారా గుబురుగా కనిపిస్తాయి. ఇవి ఈ మనకి గొడ్డుమూతు తెగులు ఆశించినప్పుడు గుర్తించవలసిన లక్షణాలు. ఇక తర్వాత 45 నుంచి 60 రోజుల కాలంలో గనక ఈ తెగులు ఆశించినట్లయితే మనకి తక్కువ అంటే ఒక 40% పంట నష్టం అనేది కలుగుతుంది. ఎందుకనంటే ఆ సమయంలో 60 రోజుల సమయంలో గనక ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ ఆశించినట్లయితే మొక్క యొక్క భాగాలు అంటే సగ భాగాలు, ఇది పార్షియల్ స్టెరిలిటీ అంటారు. అంటే పాక్షికంగా స్టెరిలిటీ అనేది వస్తుంది. కొన్ని శాఖీయ భాగాలు వంధ్యత్వాన్ని పోలి ఉంటాయి, కొన్ని శాఖీయ భాగాలకి మాత్రమే పుష్పించడం అనేది జరుగుతుంది. అది కూడా ఆ పుష్పించిన ఏదైతే శాఖీయ భాగాలు ఉంటాయో అవి గింజ వేయడం అనేది జరుగుతుంది. కాకపోతే గింజ కట్టిన తర్వాత మనకి ఏంటిది వాటి యొక్క ఆకృతి ఫిల్లింగ్ అనేది సరిగా జరగదు. అంటే మనకి ఏదైతే గింజ అనేది పూర్తిగా తయారవ్వకుండా తాలు గింజల్లాగా మారే అవకాశము ఉంటుంది. ఇది పాక్షికంగా సంభవించేటువంటి గొడ్డుమూతు తెగులు. ఎట్లయినా కానీ మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఈ గొడ్డుమూతు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చలి వాతావరణము అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వలన ఈ గొడ్డుమూతు తెగులు ఆశించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగానే ఈ తెగులును ఆశించడానికి అంటే మనకి నివారించుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలి. గొడ్డుమూతు తెగులు గురించి మాట్లాడుతున్నాం. ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలో లక్షణాలు మీరు చెప్పారు కాబట్టి మనం యాజమాన్య పద్ధతులతో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. అయితే ఈ గొడ్డుమూతు తెగులు ఆశించినప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే అయితే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా కూడా మనము ఏ తెగులు అంటే డిసీజ్ వచ్చిన తర్వాత తీసుకునే యాజమాన్య పద్ధతుల కన్నా ముందుగానే తీసుకునే తగిన చర్యలు అంటే ముందు జాగ్రత్త చర్యలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మనకి గొడ్డుమూతు తెగులు అంటే ఈ సంవత్సరం కనుక ఆశించినప్పుడు వెంటనే తక్షణంగా తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి చూసినట్లయితే బెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ తెగులు ఎక్కువగా ఉంది, ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, లేకపోతే దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఫెన్పైరాక్సిమేట్, ఇది మనకి సెగేట్ రూపంలో దొరుకుతుంది. ఈ ఫెన్పైరాక్సిమేట్ని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా హెక్సాథయోజాక్స్ అనే మందుని కూడా మనము 0.8 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొడ్డుమూతు తెగులుని కలగజేసే అంటే కారణమయ్యే నల్లిని మనము నివారించుకోవచ్చు. నల్లిని నివారించినట్లయితే ఈ వైరస్ని కూడా ఈ వైరస్ ఉధృతిని కూడా మనము నిలిపివేయచ్చు లేదా అరికట్టవచ్చు. లేదా మనకి తర్వాత అంటే నెక్స్ట్ వేసే పంటని ముందుగానే ఈ గొడ్డుమూతు తెగులు రాకుండా నివారించుకోవాలి అని అంటే గనక ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ మొదటగా విత్తన ఎంపిక దగ్గర నుండి చూసినట్లయితే విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు ఈ గొడ్డుమూతు తెగులుకి తట్టుకునేటువంటి రకమా కాదా అని చూసుకోవాలి. గొడ్డుమూతు తెగులు ఆశించే ప్రాంతాలలో రైతు సోదరులు ఖచ్చితంగా ఈ తెగులుని తట్టుకున్నటువంటి రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అయితే ఈ గొడ్డుమూతు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్, అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానం తాండూరు, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పాలెంలో కూడా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రూపొందించినటువంటి వంగడాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గొడ్డుమూతు తెగులుని తట్టుకునేటువంటి రకాలను గమనించినట్లయితే మనకి వరంగల్ నుంచి రూపొందించబడిన డెబ్లార్జీ 255 ఈ రకము గొడ్డుమూతు తెగులుని తట్టుకుంటుంది. అదేవిధంగా డెబ్లార్జీ 121 అనే రకము కూడా గొడ్డుమూతు తెగులుని కొంతవరకు తట్టుకునేటువంటి రకము. అదేవిధంగా తాండూరు నుండి చూసినటువంటి అంటే విడుదలైనటువంటి రకము TDRG 59 కూడా మనకి ఈ గొడ్డుమూతు తెగులుని తట్టుకునేటువంటి రకాలు. సో ఎవరైనా రైతు సోదరులు గొడ్డుమూతు తెగులు గత పంట కాలంలో మాకు ఎక్కువగా ఆశించింది అనుకున్నప్పుడు ఇటువంటి రకాలను ఎంచుకోవడము
మనము సిఫారసు చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఆశ ICPL 87119 అనే రకము ఇక్రిసాట్ నుంచి విడుదలైనటువంటి రకము. ఈ ఆశాని కూడా మనము విత్తుకోవడం ద్వారా గొడ్డుమొత్తు తెగులును నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే గొడ్డుమొత్తు తెగులుని రాకుండా నివారించుకోవాలి అని అంటే ఇమిడాక్లోప్రిడ్ 3 ml 1 kg విత్తనానికి కలుపుకొని ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనంకి మనకి 28 నుంచి 30 రోజుల కాలం పంట కాలం వరకు ఈ ఏదైతే మనము ఇన్సెక్టిసైడ్స్తో మనము పురుగు మందుతోని మనము విత్తన శుద్ధి చేసుకుంటామో ఈ 30 రోజుల కాలం వరకు కూడా ఈ మందు ప్రభావంగా చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను 30 రోజుల పంట కాలంలో గనక ఈ గొడ్డుమొత్తు తెగులు ఆశిస్తే 100% పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల సమయంలో మనము గనక ఈ గొడ్డుమొత్తు తెగులు రాకుండా నివారించుకోవాలి అని అంటే ఇమిడాక్లోప్రిడ్తో ఖచ్చితంగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. ఇక విత్తుకున్న తర్వాత చుట్టుపక్కల అంటే ఎక్కడ విత్తుకోవాలి అనంటే చుట్టుపక్కల మనకి నీడ లేని ప్రదేశాలు ఎంచుకోవాలి. అదేవిధంగా కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలకి మధ్యలో విత్తుకోకూడదు. ఒక 200 మీటర్ల వ్యవధి ఉండేలాగా చూసుకోవాలి ఆయిల్ పామ్ తోటలకి. అదేవిధంగా కొబ్బరి తోటలకి దూరంగా వేసుకోవాలి కంది పంటని. కొంతమంది రైతు సోదరులు ఆయిల్ పామ్తో ఈ కంది పంటని కూడా వేసుకుంటున్నారు. అలా వేసుకోవడం వల్ల ఈ గొడ్డుమొత్తు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది కనుక అలా వేసుకోవద్దు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే తర్వాత అంటే అప్పటికప్పుడు ఆపత్కాలంలో మనం ఈ తెగుల్ని నివారించుకోవాలి అని అంటే వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఫెన్పైరాక్సిమేట్ 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ గొడ్డుమొత్తు తెగుల్ని నివారించుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇంకోటి ఫ్యూజేరియం ఎండు తెగులు. అసలు ఈ తెగులుకి సంబంధించి ఏ దశలో వ్యాపిస్తుంది, ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, యాజమాన్య పద్ధతులు ఏంటి? సో ఓవరాల్గా ఈ తెగులుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పరా? ఓకే మేడం. అయితే ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరి పంట, అదేవిధంగా మొక్కజొన్న, పత్తి, మిరప, పసుపు, ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా వేస్తారు. అయితే మనము ఎప్పుడైనా రైతు సోదరులని అడిగినప్పుడు మీరు అపరాల పంటలని ఎందుకు వేసుకోవట్లేరు, తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు కూడా మన దగ్గర ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో రూపొందించినటువంటి రకాలు ఉన్నాయి. అదేవిధంగా కందిలో కూడా ఈ గొడ్డుమొత్తు తెగుల్ని కానీ ఫ్యూజేరియం ఎండు తెగుల్ని కూడా తట్టుకునేటువంటి రకాలు ఉన్నాయి అని చెప్పినా కూడా రైతు సోదరులు భయపడతారు. ఎందుకు అనంటే కందిలో ఎప్పటి నుండో రైతు సోదరులకి వాళ్ళ యొక్క భయం ఏంటంటే కంది వేస్తే ఖచ్చితంగా ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు వస్తుంది అనేసి వాళ్ళ అది. అయితే ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు ఆశించినప్పుడు ఖచ్చితంగా 60 నుంచి 70% వరకు కూడా పంట నష్టం కలుగుతుంది. అయితే ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు అనేది భూమి ద్వారా సంక్రమించే తెగులు. అంటే భూమిలో ఏదైతే శిలీంధ్రాలు నివసించి ఉంటాయో ఈ ఫ్యూజేరియం అనేది ఒక శిలీంధ్రం. ఈ శిలీంధ్రము భూమిలో నివసించి ఉండి భూమి ద్వారా మొక్కకి ఆశిస్తుంది. అయితే భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఎప్పుడైతే మనకి మొలక దశలో ఈ తెగులు ఆశిస్తుందో ఆశించినప్పుడు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది, పంట నష్టం. అదేవిధంగా అంటే పుష్పించే దశలో కూడా ఈ తెగులు ఆశిస్తుంది. తర్వాత గింజ కట్టే సమయంలో కూడా ఈ తెగులు ఆశించడం అనేది జరుగుతుంది. అంటే దశను బట్టి కూడా ఈ తెగులు యొక్క నష్టము అంటే చూసుకోవచ్చు మనము. ఈ తెగులు ఇందాక చెప్పినట్టుగా అతి సున్నితమైన మొలక దశలో ఆశిస్తుంది. ఆశించినప్పుడు మొక్కలన్నీ కూడా సడన్గా ఎండిపోవడము, గుంపులుగా ఎండిపోవడం అనేది మనము గమనించవచ్చు. అయితే తర్వాత పుష్పించే దశలో గనక ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు ఆశించినట్లయితే మొక్క యొక్క కాండ పై భాగంలో మనకి ఊదా రంగు అంటే పర్పుల్ కలర్ లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి ఒక కింది నుంచి పైభాగం, కాండ పైభాగంలో కింది నుంచి పైకి క్రమేణా వ్యాప్తి చెందుతున్నటువంటి ఒక తీగలాగా ఉన్నటువంటి ఒక మచ్చలు అనేవి మనము గమనించవచ్చు. అవి కింద కాండ పైభాగము కింది నుండి పై భాగానికి ఆశిస్తూ ఉంటుంది. సో ఈ తెగులు యొక్క లక్షణము ఏంటి అనంటే
ఈ శిలీంధ్రము ఫిజేరియము శిలీంధ్రము మనకి వేరు వ్యవస్థ ద్వారా మొక్క లోపలికి చొచ్చుకొని పోయి మొక్క యొక్క ఏవైతే పోషకాలు మనకి మొక్క తీసుకుంటుందో వేరు వ్యవస్థ ద్వారా ఆ నాళికా పుంజాల్లోకి చొరబడడం అనేది జరుగుతుంది. తద్వారా ఆ నాళికా పుంజాలు మొత్తము క్షీణించిపోయి ఈ పోషకాలు అనేవి మొక్కకి అందక సడన్గా చనిపోవడం. అంటే ఈ తెగులు ఆశించిన వెంటనే 3 నుంచి 5 రోజుల కాలంలో ఈ మొక్కలన్నీ ఎండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సడన్ డెత్ అంటాం. ఇవి గుంపులుగా అంటే వాటి యొక్క వేరు వ్యవస్థ ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఈ వేరు వ్యవస్థ ద్వారా ఈ తెగులు అనేది ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి గుంపులుగా ఈ మొక్కలన్నీ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనము ఫిజేరియం ఎండు తెగులు యొక్క గుర్తించవలసిన లక్షణాలు. ఖచ్చితంగా ఈ తెగులు ఆశించింది అనే ఒకవేళ మనకి అనిపిస్తే మొక్కలని పీకి వాటి యొక్క కాండపై భాగము చీల్చి చూసినట్లయితే ఈ నాళికా పుంజాలు ఏదైతే చెప్పానో అవి మధ్యలో ఉన్నటువంటి కాండ భాగాన్ని మధ్యలో ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది మొత్తము నల్లగా లేకపోతే ముదురు గోధుమ రంగులోకి మారిపోవడం అనేది ఉంటుంది. సో ఈ లక్షణాలను గనక గమనిస్తే అది ఫిజేరియం ఎండు తెగులుగా మనము నిర్ధారించుకోవాలి. అయితే ఫిజేరియం ఎండు తెగులుకి ఎటువంటి యాజమాన్య పద్ధతులు లేవు. అంటే యాజమాన్య పద్ధతులు ఉన్నాయి కానీ మందులు శిలీంద్ర నాశనులు ఏవి కూడా లేవు. అంటే అందరూ కూడా రైతు సోదరులు ఏమంటారు, ఈ తెగులు వచ్చింది దీన్ని వెంటనే నివారించుకోవాలి అని అంటే ఏ మందు కొట్టాలి అని అడుగుతారు. సో అలాంటి మందులు ఏవీ లేవు. కాకపోతే కాపరాక్సీ క్లోరైడ్ని మనము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళు అంటే వేరు వ్యవస్థ తడిసేలాగా పిచికారీ చేసినట్లయితే ఈ ఫిజేరియం ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. అని అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా మాత్రమే నివారించుకోవచ్చు. కానీ పూర్తిగా ఈ ఫిజేరియంని భూమిలో నుండి తీసేయలేము. కాబట్టి మృత్తిక సంరక్షణ పద్ధతులను ఖచ్చితంగా పాటించుకోవాలి. అదేవిధంగా కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. ఇంకా యాజమాన్య పద్ధతులని మనము చూసినట్లయితే విత్తన ఎంపిక అంటే వ్యాధిని తట్టుకునేటువంటి రకాలని ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఈ ఫిజేరియం ఎండు తెగులుని తట్టుకునేటువంటి రకాలని చూసినట్లయితే WRGE 93, WRGE 97, అదేవిధంగా WRGE 255, TDRG 59, TDRG 272, అదేవిధంగా TDRG 4 హనుమ. సో ఈ రకాలన్నీ కూడా మనకి మన PJTAU ద్వారా విడుదలైనటువంటి రకాలు. ఈ రకాలు కూడా అంటే పూర్తిగా ఈ ఫిజేరియం ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు. ఇక మనకి అగ్రిసాట్ నుంచి విడుదలైన రకాలు కూడా ఇందాక చెప్పినట్టు ఆశ కూడా పూర్తిగా ఈ ఫిజేరియం ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకాలు. ఇటువంటి రకాలను ఎంచుకోవడం ద్వారా మనము ఈ ఫిజేరియం ఎండు తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో 8 నుంచి 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి సరిపడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఏదైతే ట్రైకోడర్మా ఉంటుందో అది ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళని నివారించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మురుగునీరు లేకుండా ఎప్పటికప్పుడు పోయేలాగా మధ్యలో కాలువలు తీసుకోవాలి. తర్వాత కలుపు మందు లేకుండా అంటే కలుపులు కూడా లేకుండా గడ్డి మందుతో మనము కలుపు నివారణ చేసుకోవాలి. ఈ పద్ధతులని పాటించాలి. తర్వాత 60 నుంచి 65 రోజులలో ఎప్పుడైతే రైతు సోదరులు గుంటకలు తీస్తారో లేకపోతే అంతర కృషి చేస్తారో ఆ సమయంలో ట్రైకోడర్మా విరిడిని మన పశువుల ఎరువులతో వృద్ధి చేసుకొని సాళ్లల్లో వేసుకోవడం ద్వారా కూడా ఈ ఫిజేరియం ఎండు తెగులుని మనము నివారించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే గుంటకలు తీస్తారో తర్వాత మనకి పుష్పించే దశ ముందు ఇది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో ట్రైకోడర్మా విరిడిని మనము వృద్ధి చేసుకొని సాళ్లల్లో మృత్తికలో కలిసేలాగా మనము చల్లుకోవడం ద్వారా పుష్పించే దశలో ఆశించే ఈ ఫిజేరియం ఎండు తెగులుని నివారించుకోవచ్చు. కాబట్టి ఈ తగిన సూచనలు పాటించినట్లయితే ఫిజేరియం ఎండు తెగులు రాకుండా మనము నివారించుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి ఈ ఫిజేరియం ఎండు తెగులు రాకుండా సమర్థవంతంగా అరికడుతుంది. ఓకే, ఇంకోటి మ్యామ్ మాక్రోఫెమినా ఎండు తెగులు అసలు ఇది ఏ దశలో వ్యాపిస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీని యాజమాన్య పద్ధతులు ఏంటి, ఒకసారి ఈ తెగులు గురించి కూడా. అయితే మాక్రోఫెమినా ఎండు తెగులు అంతకుముందు మనకి ఒక 5 నుంచి 6 సంవత్సరాల ముందు చూసినట్లయితే ఈ మాక్రోఫెమినా ఎండు తెగులు మన దగ్గర అంతగా లేదు.
కాకపోతే గత 3 సంవత్సరాలుగా ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు మనకి ఎక్కువ విస్తీర్ణంలో అంటే ఎక్కువ మొత్తంలో ఆశిస్తుంది అని గమనిస్తున్నాము. అయితే మనకి ఒక 15 నుంచి 20% వరకు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశిస్తుంది. ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ముఖ్యంగా ఎప్పుడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు ఉంటాయో, బెట్ట వాతావరణ పరిస్థితులలో మరియు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఈ ముఖ్యంగా మొక్క దశను చూసినట్లయితే గింజ కట్టే దశలో, అంటే ఎప్పుడైతే రైతు సోదరులు ఇంకా గింజలు బాగా ఫిల్ అయిపోయాయి, గింజలు ముదురుతున్నాయి, ఇంకా మనము ఇంకొక నెల రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు, పంటని కోసేయచ్చు అన్న సమయంలో ఈ తెగులు ఆశిస్తుంది. అంటే గింజ కట్టే దశ అంటాం. ఈ గింజ కట్టే దశలో ఈ తెగులు ఆశించడం వలన మొక్కలు సడన్గా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు పూర్తిగా వేరు వ్యవస్థని క్షీణింపజేస్తుంది. అయితే ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే ఉండి పిల్ల వేర్లు అన్నీ కూడా నశించిపోయి మృత్తికలో కలవడం అంటే డీకంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనము ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశించినప్పుడు మొక్కలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తాయి. సడన్గా ఈ మొక్కలు కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. వేరు వ్యవస్థని మనం అంటే మొక్కను పీకి చూసినట్లయితే ఓన్లీ ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే కనిపిస్తుంది, పక్కన ఉన్నటువంటి పిల్ల వేర్లు కనిపించవు. సో ఇది ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశించిందని గుర్తించవలసిన లక్షణాలు. అదేవిధంగా కాండం యొక్క పైభాగంలో మనకి స్పిండిల్ షేప్డ్ లక్షణాలు కనిపిస్తాయి. సో అంటే వలయాకారంలో ఉన్నటువంటి మచ్చలు, గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల కాండం మొత్తం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశించినప్పుడు అదే సడన్గా ఎండిపోతాయి. వాటిని ఈ లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి మనం మొక్కలు మొత్తం తడిసేలాగా పోసుకోవాలి. అయితే మైక్రోఫోమినా ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను కూడా ఎంచుకోవాలి. మైక్రోఫోమినా ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను చూసినట్లయితే MRG 1006 ఈ రకము మనకి ఇప్పటివరకు గుర్తించినటువంటి రకము. ఇక అంటే ముందు ఇంకా రూపొందిస్తున్నాము, అండర్ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఈ మైక్రోఫోమినా ఎండు తెగుల్ని ఇప్పుడు కొత్తగా అంటే ఎక్కువ మొత్తంలో మనకి వస్తుంది కాబట్టి దీన్ని ముందుగానే జాగ్రత్తగా గమనించుకొని లక్షణాలను గమనించుకొని కాపరాక్సి క్లోరైడ్ని వెంటనే ఎవరైతే పిచికారీ చేస్తారో ఈ తెగుల్ని మనం అక్కడే నివారించుకోవచ్చు. అంటే వేరే మొక్కకి కూడా ఆశించకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, ఇది మైక్రోఫోమినా. పద్మజ మ్యామ్, ఇంకొకటి కంది పంటకు సంబంధించి ఇప్పుడు తెగుళ్ళను తట్టుకునేటువంటి కొన్ని రకాలు ఉన్నాయి కదా, అంటే ఏ రకాలు గట్టిగా తెగుళ్ళను తట్టుకోగలవు, అవి ఎక్కడ దొరుకుతాయి, అంటే రైతు మిత్రులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఆ వివరాలు. ఓకే, మనం ఇందాక చెప్పినట్టుగా తెగుళ్ళని తట్టుకునేటువంటి రకాల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతు సోదరులు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక పంటని వేసుకోవాలి అని అంటే ముందుగానే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ముందుగానే ఎటువంటి నేలలలో వేసుకోవాలి, ఎంత కాల పరిమితి ఉంటుంది, ఏ సమయంలో విత్తుకోవాలి, ఎటువంటి రకాలను ఎంచుకోవాలి అనేవి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మనకి ఈ కందిలో ముఖ్యంగా సమస్యమైన తెగుళ్ళని అన్నీ కూడా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు కాబట్టి ఈ తెగుళ్ళని మనమి నివారించుకోవడానికి మందులు లేవు, ఓన్లీ యాజమాన్య పద్ధతి ఒకటే ఉంది. కాబట్టి ఈ యాజమాన్యంలో భాగంగా రకాల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అందుకే. సో ఈ రకాలని మనం ఇందాక చెప్పినట్టుగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కంది పరిశోధన విభాగం ఉంది. సో ఈ కంది పరిశోధన విభాగంలో మనము రూపొందించినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో WRG 93 కానీ, WRG 97, WRG 121, WRG 255 ఇవన్నీ కూడా మనము ఫ్యుజేరియం ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకాలు. అంటే వాటిని మనము టెస్ట్ చేసి ఏవైతే పరిశోధనలు చేసిన తర్వాత ఈ తెగులుకి తట్టుకుంటుందా లేదా అని పరిశోధన చేసిన తర్వాతనే ఇవి సమర్థవంతంగా తట్టుకుంటాయని నిర్ధారించుకున్న తర్వాత విడుదల చేసిన రకాలు. ఈ అన్ని రకాలు కూడా మనకి మంచి కాలపరిమితి కలిగిన రకాలు, అదేవిధంగా మంచి దిగుబడినిచ్చే రకాలు. 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరాకి
ఇచ్చేటువంటి దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైనా కూడా రైతు సోదరులు మనము మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహించేటువంటి కిసాన్ మేళాకి ఖచ్చితంగా ఈ రకాలను మనము అందుబాటులో ఉంచుతాము. అయితే మనకి మేలో మనం ఎప్పుడైతే నిర్వహిస్తున్నామో ఏంటిది కిసాన్ మేళా, ఆ సమయంలో ఖచ్చితంగా రైతు సోదరులు వచ్చి తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్లో కూడా ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. అవి అక్కడికి కూడా వచ్చి తీసుకోవచ్చు. ఇంకా మనకి వ్యవసాయ పరిశోధనా స్థానము తాండూరులో కూడా మనకి TDRG 59, TDRG 272 రకాలు కూడా, TDRG హనుమ అనే రకం కూడా మనకి తాండూరులో అవైలబుల్లో ఉంటుంది. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ రకాలని తీసుకోవచ్చు. ఇంకా అదే విధంగా చూసినట్లయితే మరొక వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పాలెంలో కూడా మనకి PRG 176 ఉజ్వల అనే రకము కూడా మనకి అందుబాటులో ఉంది. అది కూడా తెగుల్ని కొంతవరకు ఫ్యూజేరియం ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకునేటువంటి రకాలు. ఇక ఫైట్ ఆఫ్ ద ఎండు తెగుల్ని చూసినట్లయితే ఫైట్ ఆఫ్ ద ఎండు తెగులుకి ఇప్పటివరకు మన దగ్గర తట్టుకునేటువంటి రకాలు లేవు. కాకపోతే ఇతర రాష్ట్రాలలో గమనించినట్లయితే మనకి మహారాష్ట్రలో కొన్ని రకాలు తట్టుకునే, అంటే BDN బద్నాపూర్ 711 అనే రకము ఈ ఫైట్ ఆఫ్ ద ఎండు తెగులును తట్టుకునేటువంటి రకము. అదేవిధంగా BSMR 736 కూడా ఫైట్ ఆఫ్ ద ఎండు తెగులును కొంతవరకు తట్టుకునేటువంటి రకాలు. ఇంకా బెంగళూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసినటువంటి BRG 4 కూడా ఈ ఫైట్ ఆఫ్ ద ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకునేటువంటి రకం. ఇక తర్వాత గొడ్డుమూతు తెగుల్ని చూసినట్లయితే మనకి ఆశ ICPL 87119 అనే రకము గొడ్డుమూతు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము. ఆ తర్వాత వరంగల్ నుంచి విడుదలైనటువంటి WRG 255 రకం కూడా సమర్థవంతంగా గొడ్డుమూతు తెగుల్ని తట్టుకునేటువంటి రకము. ఈ రకాలనే ఎంచుకోవాలి. తర్వాత మనకి మైక్రోఫోమిడా ఎండు తెగులను చూసినట్లయితే మదిరా పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి MRG 1006 కూడా ఈ మైక్రోఫోమిడా ఎండు తెగులను తట్టుకునేటువంటి రకం. సో ఎవరైతే రైతు సోదరులు వాళ్ళ యొక్క పంట పొలాల్లో వచ్చే తెగుళ్ళకి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ ఎంతవరకు ఆశిస్తుందో ముందుగానే గమనించుకొని మరి నెక్స్ట్ వేసే పంటకి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన రైతులు ఈ రకాలని ఎంచుకోవడం వల్ల ఈ తెగులని నివారించుకోవచ్చు. ఓకే, ఇంకొకటి మ్యామ్, కంది పంటలో ట్రైకోడర్మాకు సంబంధించి దాని వినియోగం వల్ల ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, ఒకవేళ అది దొరికినప్పుడు దాని ఆల్టర్నేట్ ఏంటి, ఒకసారి వాటి గురించి క్లియర్గా. అయితే మనకి ఈ కందిలో మరియు అదే ఇతర పంటలలో కూడా ఎక్కువగా భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళని నివారించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోండి. ట్రైకోడర్మా విరిడిని అంతర్కృషి సమయంలో వేసుకోండి, భూమిలో వేయండి అనేసి చెప్తున్నాము. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి అసలు ఏంటి, ఈ ట్రైకోడర్మా విరిడి అనేది పురుగు మందా లేకపోతే అసలు ఏంటి అసలు ఇది అనేసి చాలామంది రైతులు అసలు ట్రైకోడర్మా విరిడి ఎందుకు వేసుకోవాలి, పురుగుల మందుల షాపుల్లో మనకి అప్పటికప్పుడే పురుగులు చనిపోయేలాగా మందులు దొరుకుతున్నాయి కదా, అటువంటి మందులు ఏమీ లేవా అని వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని అడగడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక జీవ సంబంధిత శిలీంధ్రం. అయితే ఈ శిలీంధ్రం ఇది అంటే ట్రైకోడర్మా కూడా ఒక శిలీంధ్రమే, అది కూడా మనము భూమిలో నివసించేటువంటి శిలీంధ్రం. అయితే ఈ ట్రైకోడర్మా విరిడిని మనము వృద్ధి చేసుకొని మనము మొక్కసాలల్లో భూమిలో వేయడం ద్వారా, అంటే ఆఖరి దుక్కిలో కానీ లేదా అంతర్కృషి సమయంలో కానీ వేయడం వల్ల ఇందాక చెప్పాను ట్రైకోడర్మా కూడా భూమిలో నివసించేటువంటి శిలీంధ్రము, కాకపోతే ఇది హాని చేసే శిలీంధ్రము కాదు, మొక్కలకి ఉపయోగపడే శిలీంధ్రము. ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ శిలీంధ్రము? మనం ఈ భూమిలో వేయడం ద్వారా అది భూమి లోపల నివసించి ఉండి ఏవైతే హానికారక శిలీంధ్రాలు ఇందాక చెప్పుకున్నట్టు ఫిజేరియము, స్క్లిరోషియము, మైక్రోఫోమినా లాంటి భూమి ద్వారా సంక్రమించేటువంటి ఏవైతే శిలీంధ్రాలు ఉంటాయో ఆ శిలీంధ్రాల పైన వీటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవన్నీ హానికారక శిలీంధ్రాలు. హానికారక శిలీంధ్రాలని నశింప చేయడానికి మనము ఈ ట్రైకోడర్మా అనేది మంచిగా ఉపయోగపడేటువంటి శిలీంధ్రాన్ని వదులుతున్నాం, అంటే భూమిలో. సో కాబట్టి ఆ శిలీంధ్రాలని వాటి యొక్క ఉధృతిని తగ్గించడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా
అంటే ఓన్లీ శిలీంధ్రాలని చంపడానికైనా కాదు, ఈ శిలీంధ్రాలను చంపేస్తూ దానితో పాటు మొక్కకి కావలసినటువంటి పోషకాలని, ఏవైతే లభ్య రూపంలో లేనటువంటి పోషకాలు ఉంటాయో అటువంటి పోషకాలని ఈ ట్రైకోడర్మా విరిడి మొక్కలకి అందించేలాగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఫాస్ఫరస్ మరియు అంటే సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ సూక్ష్మ పోషకాలని మృత్తిక లోపల అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలని మొక్కకి అందించడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క ఏపుగా పెరగడానికి అంటే వాటి యొక్క పెరుగుదలకి కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. మొక్కలు దృఢంగా అవడానికి కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని ఆఖరి దిక్కులో ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత అంతరకృషి సమయంలో కూడా ఈ ట్రైకోడర్మా విరిడిని వేయడం వలన ఏవైతే హానికారక శిలీంధ్రాలు ఉంటాయో వాటి యొక్క సాంద్రత లేకపోతే వాటి యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది. అంటే మనం క్రమక్రమంగా ఈ ట్రైకోడర్మా విరిడిని వేయడం వల్ల మనం ఏవైతే పంట పొలాలు ఉంటాయో ఆ నేలకి ఒక బలాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంటే ట్రైకోడర్మా విరిడి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి వేసుకోవాలి అనేసి మనము చెప్తున్నాం. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి ఏవైతే వ్యవసాయ అనుబంధ శాఖలు ఉన్నాయో వ్యవసాయ శాఖలో ఖచ్చితంగా ఒక ల్యాబొరేటరీ ఉంది, ఈ బయోకంట్రోల్ ల్యాబొరేటరీ. ఈ బయోకంట్రోల్ ల్యాబ్లో ట్రైకోడర్మా విరిడిని 150 రూపాయలు ఒక కిలో సరిపడ పొడి మందు రూపంలో దొరుకుతుంది. సో 150 రూపాయలు ఒక కిలోకి అమ్ముతున్నారు. సో ఎక్కడైతే మనకి జిల్లా వ్యవసాయ శాఖ ఉంటుందో అక్కడ ఈ బయోకంట్రోల్ ల్యాబ్లో కూడా మనము ఈ ట్రైకోడర్మా విరిడిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా బయట పురుగు మందు షాప్లో కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది పొడి మందు రూపంలో లభిస్తుంది. లేదా పొడి మందు రూపంలో దొరకట్లేదు, లేదా పొడి మందు రూపంలో ఉన్నటువంటి ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసుకోవడము మాకు రావట్లేదు లేకపోతే కుదరట్లేదు అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ రూపంలో కూడా ఈ మధ్యలో మనకి షాపులలో కూడా ఈ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ట్రైకోడర్మా విరిడి అనేది లభ్యమవుతుంది. లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ట్రైకోడర్మా విరిడిని కూడా మనము 4 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ అసలు ట్రైకోడర్మా విరిడినే దొరకట్లేదు అని అనుకున్నప్పుడు సూడోమోనాస్ లాంటి అంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేటువంటి బ్యాక్టీరియా కూడా మనకి ఇది నేలలోనే నివసించి ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియాని కూడా పొడి మందు రూపంలో మనకి లభ్యమవుతుంది. సో ఎక్కడైతే ట్రైకోడర్మా విరిడి దొరకట్లేదో అక్కడ సూడోమోనాస్ లాంటి మందులని కూడా మనం పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా నేలల్లో కలిసేలాగా కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇవి అంటే జీవ సంబంధిత శిలీంద్ర నాశనులు అని చెప్తాము. ఇవి కూడా మనం మంచి అంటే ఖచ్చితంగా ఎండు తెగులు ఎక్కడైతే ఆశిస్తుందో అటువంటి ప్రాంతాలలో అటువంటి భూములలో ఈ ట్రైకోడర్మా విరిడి ఒక ఔషధం లాగా లేకపోతే ఒక అమృతం లాగా పనిచేస్తుంది అనేసి చెప్పవచ్చు. ఎస్ మ్యామ్, ఫైనల్ గా కంది పంట సాగు చేసేటువంటి రైతులకి మీరేం చెప్తారు? కంక్లూడ్ చేద్దాం. కంది పంటని పండించేటువంటి రైతులకి మీరు ఈ ఎండు తెగుళ్ళని నివారించుకోవాలి అని అంటే ఇందాక చెప్పినట్టుగా ట్రైకోడర్మా అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట పొలాన్ని గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు గమనించుకున్నట్లయితే మనకి పంటలు అంటే ఎంతవరకు వాటి యొక్క ఎదుగుదల ఉన్నది అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఏవైనా తెగుళ్ళు ఆశిస్తున్నాయా లేకపోతే ఏవైనా పురుగులు వస్తున్నాయా అనేది మనము ముందుగానే వాటిని గుర్తించి వాటికి తగిన విధంగా మనము యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఫిరమోన్ ట్రాప్స్ని ఖచ్చితంగా వేసుకోవాలి. ఫిరమోన్ ట్రాప్స్ వేసుకోవడం వల్ల కంది పంటలో వచ్చేటువంటి గింజని కాయతొలుచు పురుగులని మనము మానిటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మాస్ ట్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫిరమోన్ ట్రాప్స్ని పెట్టుకోవాలి. పంట పొలం చుట్టూ ఎకరానికి 4 ఫిరమోన్ ట్రాప్స్ని అమర్చుకున్నట్లయితే రసం పీల్చే కాయతొలిచే పురుగుల నుంచి మనము వాటి గమనించుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగుళ్ళు కూడా మనం ఎప్పటికప్పుడు పంట పొలాన్ని పరిశీలించినట్లయితే వాటిని ముందుగానే గుర్తించి
ఇందాక చెప్పినటువంటి లక్షణాల ద్వారా మీరు గుర్తించి వెంటనే తగిన యాజమాన్య పద్ధతులను పాటించవచ్చు. అదేవిధంగా మంచి రకాలని ఎంచుకోండి. అంటే ఏదైతే తెగులని తట్టుకుంటాయో అటువంటి రకాలని ఎంచుకోవడం ద్వారా మీరు అధిక దిగుబడిని పొందవచ్చు. కంది పంటని ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ కూడా మంచిగానే ఉంది కాబట్టి మంచి యాజమాన్య పద్ధతులని పాటించినట్లయితే మంచి దిగుబడిని పొంది అదేవిధంగా ఆదాయాన్ని కూడా ఎక్కువ పొందగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ మ్యామ్. నిజంగా చాలా ఓపిక్గా మా రైతు మిత్రుల సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైతు మిత్రులారా, విన్నారు కదా ఓవరాల్గా కంది పంట సాగుకు సంబంధించి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ముఖ్యంగా తెగుళ్ల నివారణ కోసం ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో మేడం చాలా క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.